పి సుశీల ప్రముఖ గాయకురాలు. సుశీల విజయనగరంలో 1935 నవంబర్ 13న సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పి ముకుందరావు క్రిమినల్ లాయర్గా పనిచేసేవాడు. తల్లి శేషావతారం గృహిణి. సుశీల 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమా రంగంతో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ సింగర్. 5 జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకున్న సుశీల ఆమె గాత్ర మాధుర్యంతో 50 సంవత్సరాల పైబడి సాగిన సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగా, సింహళ భాషలలో 50,000కు పైగా గీతాలు పాడింది. భాష ఏదైనా కంఠస్వరానికి, స్పష్టమైన ఉచ్చారణకి సుశీల పెట్టింది పేరు. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆల్ ఇండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏఎం రాజాతో కలిసి పెట్రతాయ్ అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను తన మొదటిసారిగా పాడింది. ఆమె శ్రీలంక చిత్రాలకు కూడా పాడింది. ఆమె మాతృభాష తెలుగు అయినప్పటికీ కొద్దిగా హిందీ, కన్నడ భాషల్లో మాట్లాడగలదు. తమిళ భాషను తెలుగు మాట్లాడినంత సరళంగా మాట్లాడగలదు. ఆమె వృత్తిరీత్యా వైద్యుడైన మోహన్ రావుతో వివాహం జరిగింది. వీరికి జయకృష్ణ అనే కుమారుడు, జయశ్రీ, శుభశ్రీ అనే 2 మనవరాళ్ళు ఉన్నారు. ఆమె కోడలు సంధ్య జయకృష్ణ ఇరువర్ అనే తమిళ చిత్రంలో ఏఆర్ రెహమాన్తో కలిసి అరగ్రేటం చేసిన గాయని. సుశీల పాఠశాల విద్య పూర్తయిన తర్వాత మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో చేరింది. అప్పటి ఆ కళాశాలకు ప్రిన్సిపల్గా ద్వారం వెంకటస్వామి నాయుడు పనిచేసేవాడు. ఈ కాలేజ్ నుండి ఫస్ట్ క్లాస్లో డిప్లొమా ఇన్ మ్యూజిక్ను చాలా చిన్న వయసులోనే పూర్తి చేసింది పి సుశీల. సంగీతానికి ప్రియమైన కుటుంబంలో జన్మించిన సుశీల చాలా చిన్న వయసులోనే అధికారిక శాస్త్రీయ సంగీత శిక్షణతో పెరిగారు. ఆమె తన పాఠశాల, విజయనగరం పట్టణ కార్యక్రమాల్లో అన్ని సంగీత పోటీలలో పాల్గొనేది. ఆ రోజుల్లో ఆమె విస్తృతమైన శిక్షణ ద్వారా తగిన వ్యక్తీకరణలు, స్వరమాధుర్యంతో పాటలు పాడటంలో కీలకమైన సూక్ష్మ నైపుణ్యాలను ఆమె అభివృద్ధి చేసుకుంది. ఆమె తన స్వంత సంగీత కార్యక్రమాలు, దూర ప్రదర్శనల కోసం ఆల్ ఇండియా రేడియో కోసం కొన్ని పాటలు పాడింది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో సుశీల 12,300 పాటలు పాడినట్లు అంగీకరించింది. అన్ని భాషలందు సుశీల 40,000 పైగా పాటలను రికార్డ్ చేసింది. సుశీల తెలుగులో 12,000కి పైగా పాటలు పాడారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలుగులో మొదటి యుగళపీతం పి సుశీలతో ఉంది. ఆమె కెవి మహదేవన్ సంగీతంలో 2,000కి పైగా పాటలను రికార్డ్ చేసింది. ఆమె కె చక్రవర్తి సంగీతంలో సుమారు 2,000కి పైగా పాటలను రికార్డ్ చేసింది. ఆమె భక్తి పాటలు తమిళంలో 6,000కు పైగా పాటలు పాడింది. ఆమె టిఎం సౌందరరాజన్తో కలిసి 1000 యుగళ గీతాలు పాడింది. ఆమె ఎంఎస్ విశ్వనాథన్ సంగీతంలో 1,500కి పైగా పాటలు పాడింది. సుశీల కన్నడలో 5,000కి పైగా పాటలను రికార్డ్ చేసింది. ఆమె ఘంటసాల, పిబి శ్రీనివాస్తో కలిసి అనేక యుగళ గీతాలు పాడింది. పురాణ పాత్రల్లో నటించే నటుడు, గాయకుడు రాజ్కుమార్తో కొన్ని యుగళ గీతాలు కూడా చేసింది. పిబి శ్రీనివాస్తో కలిసి యుగళ గీతాలు కన్నడ చిత్ర పరిశ్రమలో కొన్ని సతత హరిత పాటలుగా భావిస్తారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మొట్టమొదటి యుగళ గీతం కన్నడ పాట నక్కార అడే స్వర్గా నుండి కనసిడో నానాసిడో అనే పాటను సుశీల్తో కలిసి పాడాడు. ఆమె మలయాళంలో 1,200కి పైగా పాటలు పాడింది. సంగీతకారుడు దేవరాజన్ ఆమె పాడిన అన్ని భాషల్లోనే 300 పాటలకు సంగీతం సమకూర్చాడు. హిందీలో 100 చలనచిత్ర పాటలు, సంస్కృతంలో 120 భక్తి పాటలు, సింహళ భాషలో 9 చలనచిత్ర పాటలు సహా సుశీల ఇతర భాషల్లో 300కి పైగా పాటలు పాడారు. ఆమె బెంగాలీలో కూడా పాడింది. పంజాబీ, తుళు, ఒడుగా, ఒరియా భాషల్లో కూడా కొన్ని పాటలు పాడింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుండి 6 దశాబ్దాలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రెండింటిని వివిధ భారతీయ భాషల్లో ఒక మహిళగా, గాయనిగా పాడినందుకు ఆమె గుర్తింపు పొందింది.
ఆమె ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్గా 5 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, అనేక రాష్ట్ర అవార్డులను కూడా అందుకుంది. దక్షిణ భారత సినిమాలో స్త్రీవాదాన్ని నిర్వచించిన గాయకురాలిగా సుశీల విస్తృతంగా ప్రశంసలు అందుకుంది. ప్రతిష్టాత్మక గౌరవం అనే జాతీయ అవార్డును ప్లేబ్యాక్ సింగర్స్లో ఉయర్ధ మణిదన్ అనే తమిళ చిత్రానికి సుశీల మొదటి గ్రహీతగా గెలుచుకుంది. ఆమెను గాన కోకిల, గాన సరస్వతి అని పిలుస్తారు. ఆమె పాడిన ఏ భాషలోనైనా అక్షరాల ఉచ్చారణ చాలా స్పష్టంగా, ఖచ్చితంగా ఉండే గొప్ప గాత్ర గాయకులలో ఒకరిగా ఆమె పరిగణింపబడుతుంది. భారత జాతీయ పురస్కారాలలో ఉత్తమ గాయనిగా 5 సార్లు ఎన్నుకోబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం 2001 పొందింది. కర్ణాటక మహాజనతే గాన సరస్వతి బిరుదు 2004లో పొందింది. స్వరలయ యేసుదాస్ పురస్కారం 2005లో పొందింది. 2008 జనవరి 25న భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.